మనం బోర్‌వెల్‌కి, హెచ్‌డిపి పైప్‌కి నిప్పలు కనెక్ట్ చేయాలి. ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇలాగా ఏదైనా ఒక కుకింగ్ ఆయిల్ గాని, వేస్ట్ ఆయిల్ గాని తీసుకొని ఇలాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకునే ముందు సేఫ్టీగా కూడా మీ దగ్గరుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ కనెక్ట్ చేసుకొని రిపేర్ అయినటువంటి బోరు గాని, కొత్త బోర్‌వెల్‌కి గాని ఇలా సెంటర్‌లోని ఇలా మెస్ పెట్టుకోవడం వల్ల ఇందులో ఒక డస్టు లేపోతే ఇటువంటి మట్టి ఇటువంటిది లోపలికెళ్ళకుండా పంపు ఖరాబ్ అవ్వకుండా లైఫ్ ఎక్కువగా వస్తది. ఈ విధంగా మెస్ పెట్టుకొని కట్టుకోవాలమాట. బాగా మరగబెట్టి ఉంచుకున్నటువంటి ఆయిల్‌లో పైప్ ఇలాగ పెట్టి ఎక్కువ సేపు ఉంచకూడదు. పైప్ పోతది. ఇలా ఓ చెక్కతోటి ఇలాగా దాని యొక్క హోల్ అనేది పెద్దది చేసుకోవాలి. ఇందాకడ మనం ఆ పైప్ యొక్క హోల్‌ని పెద్దది చేసాం కదా! ఇప్పుడు మళ్ళీ ఎక్కువ సేపు పెట్టకుండా జస్ట్ అలా పెట్టి మన దగ్గర ఉన్నటువంటి నిప్పల్ని డైరెక్టర్‌గా నెమ్మదిగా లోపలికి పెట్టాలన్నమాట. దానికి కూడా థ్రెడ్స్ లాగా ఉంటాయి. వెళ్ళేటప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్తది. మళ్ళీ రిటర్న్ అది రావడానికి ఉండదు. ఆ పైప్ అనేది చాలా హీట్ ఎక్కువ ఉంటది. వెంటనే ఒక తడి క్లాత్ తీసుకొని, ఆ తడి క్లాత్ తోటి మొత్తం కూడా దాన్ని నొక్కినట్లయితే గనక అక్కడ ఎటువంటి గ్యాప్ లేకుండా క్లోజ్ అవుతుంది. పంపంతా రెడీ చేసుకున్నాక ఒకసారి ఇలా సంపులో పెట్టుకుంటే గనక మనం చెక్ చేసుకోవడానికి వాటర్ వస్తుందో లేదో మనకి తెలుస్తుందన్నమాట. ప్రాపర్‌గా పెట్టుకోవాలి లోపల దిక్కుంటా. ఇప్పుడు మనం పంప్ ఆన్ చేసి వాటర్ వస్తుందో లేదో దాన్ని ఎలాగున్నది పైకి ప్రెషర్‌గా వస్తుందా? లేపోతే ఏ విధంగా వస్తుందనేది మనం మోటర్ ఆన్ చేస్తే మీరిప్పుడు చూసినట్లుగా వాటర్ అయితే గనక సంపులోంచి బయటికి వస్తుంది. ఇలా బయటికి వచ్చినప్పుడు ఇది నార్మల్‌గా పైకి వెర్టికల్‌లో ఉంటది కాబట్టి పైకి ఫ్లో అనేది పైకొస్తది. ఇప్పుడు మనకి ఫ్లో అనేది కనపడదమాట. అందు గురించి ఇప్పుడు వర్కింగ్ మోటర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు పంపు సేఫ్టీ గురించి మనం లోపలికి దించుతాం గాబట్టి, దాన్ని కిందన తాడుతో గట్టిగా కట్టి, దాన్ని ఇప్పుడు పైనున్నటువంటి నిప్పల వరకు హెచ్‌డీ పైపుతోటి ఒక 10 అడుగుల వరకు ఇలా క్లాంపులేసి కట్టుకుంటే గనక, ఒకేళ ఆ నిప్పల దగ్గర ఎటువంటి డ్యామేజ్ జరిగినా సరే, మనకి పైపుతో ఒకేళ లాగినప్పుడు పంపనేది కింద పడకుండా సేఫ్టీగా ఉంటది. ఇది చాలా ముఖ్యం. ఇలా చేయటం వల్ల పంపుని మనం ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే కింద పడదు. ఇప్పుడు మనం బోర్‌వెల్‌కి లోపలికి పంపు దించుతున్నాము. ఈ దించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, నిదానంగా పెట్టి దించాలి. ఎందు గురించంటే దానికి కేబుల్ కూడా ఉంటది. ఆ కేబుల్ పవర్ కేబుల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా, ఆ హెచ్‌డీ పైపు కూడా ఎటువంటి బెండ్ అది మొత్తం బెండ్ అయిపోతే గనక అది కూడా పగిలిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందు గురించి దించేటప్పుడు కూడా చాలా నెమ్మదిగా కేర్‌ఫుల్‌గా దించాలి. ఇలా దించుకున్న సమయంలో మాన్యువల్‌గా దించుతున్నాం. యాక్చువల్‌గా మిషన్ తోటి కూడా మనం దించుకోవచ్చు. ఇంత కష్టపడి మనం పంపుని లోపలికి పెట్టాం గదా! ఇప్పుడు దేవుడికి నమస్కారం చేసుకొని, మాకు మంచిగా నీళ్లు రావాలని చెప్పేసి ప్రార్థించి, ఇలాగ ఒక కొబ్బరికాయ అది కొట్టడం వల్ల మంచిది. అంటే ఇలాగ చేయడం వల్ల ఏంటంటే, మనం చేసేటువంటి పని విజయం అవుతదని భావన. మేము ఆన్ చేసాం. ఇప్పుడు మీరు చూడండి వాటర్ అనేది వస్తుంది. అంటే కిందన అండర్ గ్రౌండ్‌లో వాటర్ అనేది తక్కువున్నది. దానివల్ల వాటర్ అనేది తక్కువగా వస్తుంది. థాంక్ యూ.